తెలుగు ఫ్లేమ్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు బుల్లితెరపై ఇటీవల ఎన్నో సీరియల్స్ లో హీరోగా నటిస్తూ ప్రేక్షకుల మనసుల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంటున్న నటుడు ఏక్నాథ్ పరుచూరి. ఏక్నాథ్ పరుచూరి ఇప్పటి వరకు తెలుగు బుల్లితెరపై ఎన్నో సీరియల్స్ లో ప్రేక్షకులని అలరించారు. నేను శైలజ, పౌర్ణమి, సీత సమేత రామ, కేరాఫ్ అనసూయ, ఎదలో ఎల్లో ఇంద్రధనుస్సు, మనసంతా నువ్వే ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఆయన ఎన్నో సూపర్ హిట్ సీరియల్స్ లోనే నటించారు. ప్రస్తుతం జీ తెలుగు బుల్లితెరపై లక్ష్మీ నివాసం సరికొత్త సీరియల్లో కూడా సిద్ధు అనే క్యారెక్టర్ లో ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్నారు. ప్రస్తుతం యష్ గా మనసంతా నువ్వే సీరియల్లోనూ, అలాగే సిద్ధుగా లక్ష్మీ నివాసం ధారావాహికలో ఈ రెండు క్యారెక్టర్స్ లో ప్రేక్షకులని అలరిస్తున్నారు. ప్రస్తుతం మరో కొత్త క్యారెక్టర్ లో కూడా ఏక్నాథ్ ప్రేక్షకులని అలరించనున్నారు. అయితే ఇది మరో సీరియల్లో కాదు, ప్రస్తుతం నటిస్తున్న సీరియల్లోనే డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నారు. దమయంతికి యష్ తో పాటు ఇద్దరు కవల పిల్లలు పుట్టారని, ఒక పిల్లవాడు చిన్నతనంలోనే తప్పిపోయాడని ఇటీవల సీరియల్లో రివీల్ చేశారు. దాంతో ఇప్పుడు యష్ పోలికలతోనే మరో సరికొత్త క్యారెక్టర్ ని కూడా కథలో తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం యష్ పోలికలతోనే యష్ తమ్ముడు క్యారెక్టర్ ని కథలో ప్రవేశపెడుతున్నారు. యష్ ట్విన్ బ్రదర్ గా మరో కొత్త క్యారెక్టర్ కథలో రాబోతోంది. ఆ క్యారెక్టర్ కి క్రిష్ అని పేరు పెట్టే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. యష్ క్రిష్ అనేది మ్యాచింగ్ అవుతుంది కాబట్టి ఇక్కడ క్రిష్ అనే క్యారెక్టర్ ని కథలో ప్రవేశపెట్టే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఏక్నాథ్ పరుచూరి ఈటీవీ ప్రేక్షకులకి యష్ గా ఎంతగానో అలరిస్తున్నారు. మరి ఈ కొత్త క్యారెక్టర్ ఎందుకు వస్తోంది? బహుశా ఈ కొత్త క్యారెక్టర్ రాకతో యష్ చనిపోయాడని అనుకుంటారేమో, తర్వాత ఇద్దరు ఉన్నారని, ఇద్దరు దమయంతి పిల్లలు అన్నట్లే కథలో చూపించవచ్చు. మనసంతా నువ్వే సీరియల్లో ప్రస్తుతం ఏక్నాథ్ డ్యూయల్ రోల్ లో రాబోతున్నట్లు తెలియడం మీకెలా అనిపిస్తోంది? కామెంట్స్ లో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. తెలుగు ఫ్లేమ్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.